నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు కోర్టుకు సోనియా, రాహుల్. 5,000 కోట్ల ఆస్తులు దొంగదారిలో లాక్కున్నట్లు అభియోగం. కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్ని కుదిపేస్తున్న హెరాల్డ్ కేసు. తల్లి కొడుకులకు ఊపిరి సలపనివ్వని అవినీతి ఆరోపణలు. భారత్లోనూ ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు. రాజ్నాథ్ సింగ్ ఆందోళన. సామాజిక మాధ్యమాల ద్వారా యువత ఆకర్షితులవుతున్నట్లు వెల్లడి. గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు ఎయిమ్స్ కు శంకుస్థాపన. 1,618 కోట్ల అంచనా వ్యయంతో 900 పడకల ఆసుపత్రి నిర్మాణం. సభలో పారని వైకాపా పాచిక. రోజాపై వేటుతో అంతర్మథనం. భవిష్యత్ కార్యాచరణపై శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం. వడ్డీ దందాపై పోలీసు పంజా. కొనసాగుతున్న సోదాలు. అందరినీ ఒకే గాట కట్టడం సరికాదంటున్న వ్యాపారులు. సాంకేతికతను అందిపుచ్చుకున్న విజయవాడ నగరపాలక సంస్థ. అనుమతులు, చెల్లింపులు ఆన్లైన్లో పొందేలా మొబైల్ యాప్. ఆస్ట్రేలియాతో వన్డేలు, టీ20లకు జట్టు ఎంపిక నేడే. జడేజాకు చోటు ఖాయం. రాయుడు స్థానంపై సందేహాలు.